సార్ నువ్వెవరో తెలియదన్నానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక కథ మధ్యలో ఆపేసాను కదా, కంటిన్యూ చేద్దామని. ఏంటి కంటిన్యూ చేసేది? సగం వింటేనే ఇలా అయిపోయాను, పూర్తిగా వింటే ఇంకేమవుద్దు, నాకు అక్కర్లా. సార్, హీరో బాంబుని చేత్తో నిలిపేయడం చూసిన విలన్ అడిలిపోయి హీరో దగ్గరికి వచ్చి ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయనంటాడు. హీరో ఇట్స్ ఓకే అని కౌగిలించుకుంటాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా? హారిక కనిపించిందిరా, అదే ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ గోల్ సిటీ మధ్యలో ఉంది, అర్జెంట్గా వచ్చేసే. సరే వచ్చేస్తున్నాను. ఆ తర్వాత హీరో ఇంటికి కాఫీ తాగడానికి వెళ్ళిన విలన్ కాల్ జారి కింద పడి గతం మర్చిపోతాడు. అయ్యో, ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయిన హీరోని ఎనిమి అనుకుని మళ్ళీ కొట్టడానికి లేస్తాడు. అది చూసి హీరో కన్ఫ్యూజన్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక టింగ్ 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 అని పరిగెట్టి పారిపోతాడు. తర్వాత పరిగెడతాం అయిపోయి వచ్చి చెప్తాను. ఎంతసేపు పరిగెడతాడు ఏంటో, ఎప్పుడు పూర్తిగా ఖర్చు చెప్పడు. జస్ట్ ran away. Is he your friend? Yeah. Can you take me to him? Purpose? నీ ఫ్రెండ్ ఒక దొంగ. వాడు దొంగోడా? ఈ 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ లో who knows where he lives? ఫేస్ చూస్తే అలా అనిపించలేదే. అయినా మనకు తలకాయ చెప్పుకొని చూస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాడంట. కూర్చొని కూడా సినిమా స్టోరీ చెప్పి ఇల్లు అటాచ్ చేశాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాత్రేయం. మామూలుగా లేడు. వెనక్కి తిరిగి చూస్తాను, వద్దులే. మొదలుపెట్టాడుగా. అమ్మాయ్యా. Go. Thank you. Hey, stop it! Stop it! I'm coming!